యెహోవా యోసేపునకు తోడై ఉండెను, యోసేపు అన్నల చేత ద్వేషింపబడెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, యోసేపు గుంటలో పడవేయబడెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, 20 తులాల వెండికి ఇష్మాయేలీయులకు అమ్మబడెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, ఐగుప్తులో కట్టు బానిసలాగా రోడ్డు మీద పశువులాగా నిలబెట్టబడెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, పోతీఫెర అతన్ని కొనుక్కొని పోయెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అమ్మగారు కన్నేసెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, లేని నింద నెత్తికొచ్చి జైలు పాలయ్యను. ఏందండి ఇది? మళ్ళీ వాక్యమేమో యోసేపునకు యెహోవా తోడై ఉన్నాడని రాస్తాడు. అన్ని అగసాట్లే, అన్ని బాధలే. ఈరోజు నానావిధ శ్రమల చేత కొట్టబడుతున్నటువంటి బిడ్డలారా, నానావిధ వేదనల చేత అట్టుడుగుతున్న బిడ్డలారా, ఏమిటి నా జీవితాన్ని ప్రశ్నిస్తున్న వారలారా, దేవుడు మాట్లాడుతున్న తన వాక్కు, నేను నీకు తోడై ఉన్నాను, నిజముగా నీకు తోడై ఉన్నాను ఎందుకు చేస్తాను. ఈ అనుభవాలన్నింటిలో గుండా నడిచిన తర్వాత నేరుగా నిన్ను సింహాసనం మీదకి తీసుకెళ్తానంటారు. ఎందుకు ఇవన్నీ అంటే నిన్ను సింహాసనానికి తగిన విధంగా తీర్చిదిద్దటానికి.